విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మరో వారం రోజులు చూసి కావేరి రాకపోతే ఆ 10,000 నెలకింతని నా జీతంలోంచి కట్ చేస్తానంటున్నాడు మా ఓనరు. ఇది పరిస్థితి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. ఆ విషయం మా వాడిని అడుగుతారేంటి? డబ్బిచ్చింది మీరు, తీసుకుంది కావేరి. మధ్యలో మా వాడికి ఏంటి సంబంధం? అదేంటమ్మా అలా అంటారు? కావేరి ఎవరో బయటమ్మాయి కాదుగా, మీ అబ్బాయి భార్య. ఆ డబ్బు తీసుకున్నది కూడా ఇతని కాలాపరేషన్ కోసమేగా. అదో తిరిగిపోతూ దాన్ని పట్టుకొని మా వాడి భార్య అంటారేంటి? అది నిజంగా వీడి భార్య అయితే మంచాన పడున్న మొగుడిని వదిలేసి దేశాలమ్మటి తిరగదు. అందరి ముందు మొగుడు కోసమే కష్టపడుతున్నట్టు, అందుకోసమే సంపాదిస్తున్నట్టు, మొగుడు లేకపోతే బతకలేనట్టు పతివ్రత వేషాలు వేయడం, బయటకు వెళ్ళిన తర్వాత అడ్డమైన తిరుగుళ్ళు తిరగడం దానికి మొదటి నుంచి అలవాటే. అమ్మా, నేను ఇంత మాట్లాడతాను కానీ ముందు లోపలికి వెళ్ళు. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజంగా నీకు నోరే ఉంటే అది ఇలాంటి పనికి మాలిన పనులు చేసి మనకి తలవంపులు తెచ్చేది కాదు. నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. చూడండి, అది మీ దగ్గర డబ్బు తీసుకుందో లేదో మాకు తెలీదు. మాకైతే ఏమీ ఇవ్వలేదు. అయినా మీరు దానికి డబ్బు ఎందుకు ఇచ్చారో, అది ఎందుకు తీసుకుందో, మీకు దానికి మధ్య ఏముందో ఎవరు తెలుసు? దానికి మాకు ఏమీ సంబంధం లేదు. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా మాకు తెలియదు. అది చేసిన అప్పులు కాదు కానీ రోజుకొకటి ఇంటి మీదకి వచ్చి మా ప్రాణాలు తోడొస్తున్నారు. ఓ పక్క వీడి కాలి బాధ, మరో పక్క అప్పుల బాధ, వేగలేక చచ్చిపోతున్నాను. చివరికి ఈ దరిద్రం అంతా నాకు చుట్టుకుంది. దానికి మాకు సంబంధం లేదని, ఎక్కడ పోయిందో ఎవరితో లేచిపోయిందో మాకు తెలియదని చెప్పాను కదా. ఇక మీరు దయచేయచ్చు. మరోసారి ఆ డబ్బు కోసం మా ఇంటికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అమ్మా, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు ఊరుకోరా. చేతగాని వాడికి పౌరుషం ఎక్కువ అని నీ పెళ్ళాన్ని ఏం అనలేకపోయావు కానీ అది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నీకు చచ్చేలా సేవ చేస్తున్నాను. నన్నే కసుకుంటున్నావా నువ్వు? ఏం చేస్తావు? కర్మ. నీ చేత ఈ మాటలు పడ్డానికి ఈ ఊరు వచ్చినట్టున్నాను. ఏం చేస్తావు? సారీ సార్, మా అమ్మకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. మీరు మరోలా అనుకోకండి. కావేరి మీ దగ్గర డబ్బు తీసుకున్నది నా కాల్ ఆపరేషన్ కోసమే అని ఆ విషయం నాకు తెలుసు. అది చాలేదని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకురావడానికి ఊరెళ్ళుంటుంది. ఇవాళ రేపో వచ్చేస్తుంది. రాగానే ఎవరి డబ్బు వారికి ఇచ్చేస్తాం. కావేరి ఎవరిని మోసం చేసే మనిషి కాదు. తన మీద నాకు బాగా నమ్మకం ఉంది. సార్, కొద్ది రోజులు ఓపిక పట్టండి. అవసరానికి సాయం చేసిన వాళ్ళని మర్చిపోయే మనిషి కాదు కావేరి. ఆ కృతజ్ఞత మాకెప్పుడూ ఉంటుంది. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా మాట మీద నమ్మకం ఉంచండి. కావేరి రాగానే ఆ డబ్బు ఇప్పించే బాధ్యత నాది. మీరంత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి నేను ఏమీ అనలేకపోతున్నాను. మరో వారం రోజుల్లో వస్తాను. ఈలోగా కావేరి ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నమైనా చేయండి. లేదంటే ఏదోలా ఆ డబ్బైనా ఇచ్చేలా చూడండి. అలాగే సార్. వాట్స్ ద ప్రాబ్లం డాక్టర్? నో ప్రాబ్లం. టెస్టులన్నీ చేశాను. కంగారు పడాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఆవిడ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు. ఏ విషయంలో అయినా టెన్షన్ ఫీల్ అయితే అప్పుడప్పుడు ఇలా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. వన్ మోర్ థింగ్, కొన్నాళ్ల పాటు మీరు దాంపత్య జీవితానికి దూరంగా ఉండడం మంచిది. మెడిసిన్స్ రాసిస్తున్నాను, రెగ్యులర్గా వాడమనండి. కొంతకాలం పాటు ఆవిడ ఎలాంటి ఉద్రేకాలకు ఆవేశాలకు లోను కాకుండా ఉంటే మంచిది. ఇంటి దగ్గర సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. భర్తగా మీరు ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అలాగే డాక్టర్.
కావేరిలాగుందే. ఎవరితోనో కారులో తిరుగుతుంది. భార్గవి నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. కావేరి, కావేరి! చెప్పండి డాక్టర్ గారు. ఇద్దరూ కలిసి వచ్చారా? అలాగా. ముందుగా మనం అనుకున్నట్టే చెప్పారు కదా. ఎవరికి ఏ అనుమానం రాలేదు కదా. వెరీ గుడ్. ఇప్పుడే కాదు, వాళ్ళు మళ్ళీ ఎప్పుడొచ్చినా ఇలాగే చెప్పి పంపిస్తుండండి. మీకు ఇస్తానన్న అమౌంట్ ఇప్పుడే మీకు పంపిస్తాను. ఇట్స్ ఆల్ రైట్. ఉంటాను. ఓర్ నాయనా, ఓర్ నాయనా! అమ్మో 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 అమ్మో! ఇంత అన్యాయం నేను ఎక్కడ చూడలేదు బాబో. ఇంత అన్యాయం నేను ఎక్కడ చూడలేదు. ఏమైందమ్మా? నీ పెళ్ళాం ఈ ఊర్లోనే ఉందిరా. నిజమా అమ్మా? ఎక్కడుంది? ఎలా ఉంది? దానికే దర్జాగా మహారాణిలా ఉంది. ఎక్కడ చూసావమ్మా? ఎక్కడేమిటి, కారులో ఎవరితోనో కులాసాగా తిరుగుతుంది. మొగుణ్ణి మర్చిపోయి సిగ్గు లజ్జా వదిలేసి మరొకటితో అది తిరుగుతూ ఉంటే చూడ్డానికి కళ్ళు ఏం పాపం చేసుకున్నాయో అంత నా కర్మ. అమ్మో అమ్మో! నడు రోడ్డు మీద దాన్ని అలా చూసి సిగ్గుతో చచ్చిపోయాననుకో. నిన్ను పలకరించలేదమ్మా? పక్కన మరో మగాడుంటే ముసిల్దాన్ని నన్నెందుకు పలకరిస్తుందా పిచ్చి వెధవ? నువ్వైనా మాట్లాడొచ్చు కదమ్మా. అయింది నాయన, ఆ ముచ్చట అయింది. ఏమైందమ్మా? ఏమైందా? పలకరించబోతే చీపు అని చెప్పుచ్చు కొట్టినట్టు సమాధానం చెప్పింది. పొరపాటున కూడా కావేరి అలాంటి పని చేయదమ్మా. నువ్వు చూసింది కావేరి అయి ఉండదు. ఎవరిని చూసి ఎవరనుకున్నావో. తల్లిని చీయని పెళ్ళాన్ని వెనకేసి వస్తున్నావా? సిగ్గులేదురా నీకు? నేను చూసింది ఎవరినో కాదు, 100కి 100 పాళ్ళు నీ ముద్దుల పెళ్ళాం కావేరినే. నా గురించి ఏమైనా అడిగిందా? తాదూర సందు లేదు, మెడకో డోలని నన్నే గుర్తుపట్టలేదు. ఇంక నీ గురించి ఏమడుగుతుంది? అయితే నువ్వు చూసింది కావేరిని కాదమ్మా. కావేరి అయితే నా గురించి అడగకుండా ఉండదు. ఓరి నీ ప్రేమ పొయ్యిలో పెట్ట. అది అంతలా బరి తెగించేసి మరో మొగడితో తిరుగుతున్నా కావేరి కావేరిని కలవరిస్తావేంట్రా? అంటే తల్లి మీద లేని నమ్మకం పెళ్ళాం మీద చచ్చిందన్నమాట. అందుకే నీ బతికిలా ఏడ్చింది. ఇప్పటికైనా నా మాట విను. ఎవరితోనో లేచిపోయి నీ పెళ్ళాం మంచి పనే చేసిందనుకో. మనకు పట్టిన దరిద్రం ఇన్నాళ్ళకైనా వదిలిపోయిందనుకొని సంతోషించు. మా అన్నయ్య కూతురు రాజ్యాన్ని పెళ్లి చేసుకుంటే ఇంకే బాధలు ఉండవు. నిన్ను చక్కగా చూసుకుంటుంది. నీ బతుకు నా బతుకు కూడా బాగుపడుతుంది. లేదమ్మా, కావేరి తప్పకుండా వస్తుందని నాకు నమ్మకం ఉంది. చూడు, ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా మనం ఇక్కడే కూర్చుంటే నిన్ను నన్ను పోషించడానికి దాతలు ఎవ్వరు లేరు. ఆ ఇంటి ఓనరు మెడబెట్టి బయట గంటకు ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. నువ్వు ఇంకేం ఆలోచించకు, మన ఊరు వెళ్ళిపోదాం పదా. ఢిల్లీ వెళ్ళి వెంటనే వచ్చేస్తానని అన్ని రోజులు అక్కడే ఉండిపోయారేంటి? వరుసగా సెలవులు వచ్చేసాయి లక్ష్మి.
ఎలాగూ వచ్చాను కదా అని పని పూర్తి చేసుకువద్దామని అక్కడే ఉండిపోయాను. అలాగని ఖాళీగా కూర్చోలేదనుకో, ఈ సాఫ్ట్వేర్ బిజినెస్లో ఉన్న కొందరు ప్రముఖుల్ని కలిసి ఇందులో ఉన్న సాధక బాధకాలను చాలా వరకు తెలుసుకోగలిగాను. డాడీ అమ్మా భార్గవి, భార్గవి, నిన్ను మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదమ్మా. ఇంతకాలం ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? ఇన్నాళ్లుగా నీ గురించి ఆలోచించని క్షణం అంటూ లేదమ్మా. నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చావని తెలియగానే ఎంతో ఆనందంతో నిన్ను చూడాలనొచ్చానమ్మా. కానీ మీ అమ్మ అలవాటుగానే మనిద్దరి మధ్య అడ్డుగా నిలిచింది. చూడ్డం కాదు కదా, కనీసం నువ్వెక్కడున్నావో కూడా చెప్పలేదు. పోనీలేమ్మా, నువ్వే వచ్చావు. నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. భార్గవి, 3 ఏళ్ళు వచ్చే వరకు నీతోనే ఉన్నాను. నిన్ను ప్రాణంలా చూసుకున్నాను. తరువాత నిన్ను చూడకూడదని మీ అమ్మ ఆంక్షలు పెట్టింది. నా నీడ కూడా పడకూడదని శాసించింది. అలా నిన్ను నాకు దూరం చేసింది. కళ్ళెదురుగా ఉన్నా కూతుర్ని చూసుకోలేని పరిస్థితి. మా మధ్య ఎన్ని గొడవలున్నా మనసు చంపుకుని ఎన్నోసార్లు నీకోసం ఇంటికి వచ్చాను. నీతో ప్రేమగా మాట్లాడాలని, నిన్ను దగ్గరగా తీసుకోవాలని ఎంతగానో ప్రయత్నించానమ్మా. దయచేసి నా కూతుర్ని నాకు దూరం చెయ్యొద్దని మీ అమ్మను బతిమలాడాను. కానీ మీ అమ్మ మనసు కరగలేదు. నన్ను నీ దగ్గరికి చేరనివ్వలేదు. అలా నీకు దూరమై ఏ తండ్రి అనుభవించకూడనంత నరకం అనుభవించానమ్మా. డాడీ, నేను తిరిగి వచ్చేసానుగా, ఎక్కువ ఎగ్జైట్ అవ్వద్దు. ఇన్నాళ్ళు దాచుకున్న ప్రేమ ఒక్కసారిగా కట్టలు తెంచుకుని వస్తుంటే ఎక్సైట్ అవ్వకుండా ఎలా ఉంటానమ్మా? కేవలం ఈ నాన్నం చుట్టం కోసమే నీకిష్టం లేకపోయినా అమెరికా వచ్చావని మొన్న నూకాలు చెప్పే వరకు నాకు తెలియదు. అక్కడ కూడా దురదృష్టం నన్ను మరోసారి విక్రించిందమ్మా. సరిగ్గా నువ్వు అమెరికా వచ్చే సమయానికి అనారోగ్యంతో బాధపడుతూ నేను ఇక్కడికి తిరిగి వచ్చేశాను. అలా నీ ప్రేమకి మరోసారి దూరమైపోయాను. మీ అమ్మ మూర్ఖంగా తీసుకున్న నిర్ణయం అలా మనిద్దరిని విడతీస్తూనే ఉంది. అయినా ఏదో ఒక రోజు నిన్ను చూస్తానని గుండెల్లో ఎక్కడో ఏదో ఆశ. ఆ ఆశతోనే బతుకుతున్న నాకు నువ్వు యాక్సిడెంట్లో చనిపోయావని తెలిసింది. బాధతో విలవిల్లాడిపోయానమ్మా. ఎన్నో రాత్రులు ఒంటరిగా గుండె పగిలిపోయేలా ఏడ్చాను. ఏదేమైనా ఇవాళ నా కూతురు నా దగ్గరికి తిరిగి వచ్చేసింది. జీవితంలో ఇక చూడలేననుకున్న నా కూతురు నా కళ్ళ ముందు నిలిచింది. మనిద్దరి మధ్య ఇప్పుడు ఏ ఆంక్షలు అడ్డుగోడలు లేవమ్మా. ఇక మనిద్దరిని ఎవరూ విడతీయలేరు. ఇంతకన్నా ఏం కావాలమ్మా నాకు? ఈ ఆనందంతో గుండె పగిలిపోయినా పర్వాలేదమ్మా. మావయ్య, ఏమిటిది? భార్గవి తిరిగి వచ్చేసిందిగా. సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆ మాట ఏమిటి మావయ్య? మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ప్లీజ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. చలసాని గారు, ఇప్పటికే చాలా టైం అయింది. ముందు భోంచేద్దాం పదండి. పదండి డాడీ. పదమ్మా. లక్ష్మి, ఇందాక ఢిల్లీ విశేషాలు చెప్తూ మధ్యలో ఆపేశాను కదూ. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా తాజ్మహల్ చూసొద్దాం అనుకోవటం, టైం లేదని తిరిగి వచ్చేయడం. కానీ ఈసారి పని తొందరగా అయిపోయింది. ఒకరోజు ఖాళీ దొరికింది. దానికి తోడు ఓ బాల్యమిత్రుడు దొరికాడు. అందుకని హ్యాపీగా ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూసొచ్చారన్నమాట, అంతేనా? కరెక్ట్ లక్ష్మి. చూసావా అమ్మా, ఆఫీస్ ట్రిప్ అని చెప్పి మావయ్య హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చారు. తాజ్మహల్ చూసి నిజంగానే ఎంజాయ్ చేశాను దీపక్. వెన్నెల్లో తడిసిన తాజ్మహల్ అందాలు చూస్తుంటే ఒక్కసారి ఏవో తెలియని సౌందర్య తీరాలకు వెళ్ళిపోయాను. ఓ ప్రేమికుడు తన ప్రేమని ఎంత సుందరంగా సుతారంగా తెలియచేశాడనే భావనతో మనస్సు పులకరించిపోయిందనుకో. డాడీ, మాటల్లో పడిపోయి మీరు అసలు తినడమే మానేశారు. కొంచెం టొమాటో పప్పు వేసుకోండి, చాలా బాగుంది. వెయ్యమ్మా. వంకాయ పెరుగు పచ్చడి చాలా బాగా కుదిరింది. మీరు తప్పకుండా తినాల్సిందే. అలాగేనమ్మా, వెయ్యి. డాడీ, ఇది మీకోసం స్పెషల్గా తయారు చేయించిన స్వీట్. మీరు తప్పకుండా తినాలి. స్వీట్ ఎక్కువ తినద్దన్నారమ్మా నన్ను డాక్టర్ గారు. ఒక్కరోజుకి ఏం కాదులేండి. ఓకే, అగ్రీడ్. నువ్వు ఆ మాట అంటే ఎవరికి మిగలకుండా మొత్తం నేనే లాగించేస్తాను. ఆహా, టుడే స్పెషల్ ములక్కాయ సాంబారు. వద్దమ్మా అంటే ఊరుకునేది లేదు. నేను స్వయంగా చేశాను, అంచేత వేసుకోవాల్సిందే. అమ్మా, మీ అభిమానంతోనే సగం కడుపు నింపేశారు. ఇంకేం తినగలనమ్మా?
అలా అని తప్పించుకుంటే కుదరదు. కనీసం టేస్ట్ అయినా చేయాల్సిందే. డాడీ ఇది నా ముద్ద. ఇదేమో నాది. ఇప్పుడు ఆ, చాలమ్మా. కొంచెం కొంచెం. ఆ. మరి నేను ఓ, ఆ, ఆ. ఆ, ఇంకోటి ఆ, ఆ, లక్ష్మి, నా కూతుళ్ళిద్దరూ ఇలా పోటీలు పడి తినిపిస్తుంటే నేను రేపటి నుంచి ఆఫీస్కి కారులో కాదు ట్రక్కులో రావాల్సిందే. చలసాని గారు, మన భార్గవి తిరిగి వచ్చేసింది. మనం కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టాం. రెండూ మంచి అకేషన్సే. అందుకని ఈ ఆనందాన్ని అందరితోనూ కలిసి పంచుకునేలా క్లబ్లో గ్రాండ్ పార్టీ ఇస్తే అదో గుర్తుగా మిగిలిపోతుందనిపిస్తుంది. ఏమంటారు? నేనే ఉంటాను లక్ష్మి. ఆలోచన అద్భుతంగా ఉందంటాను. ఇంకెందుకు లేటు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు బ్రహ్మాండంగా అరేంజ్ చేద్దాం. ఏమంటావు దీపక్? ఓకే, డన్ మావయ్య. ఎవరి డ్యూటీలు వాళ్ళకి వేసేస్తే ఆ పనిలో ఉంటాం.